ఉచిత ఇసుక పాలసీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు జగన్మోహన్ రెడ్డి పెంపుడు జంతువులందరూ కూడా భయంకరమైన విష ప్రచారం మొదలు పెట్టేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక టన్ను ఇసుక 60,000 నుంచి ₹1,00,000 అమ్ముకున్న జగన్ రెడ్డి కేవలం ఇసుక మీదనే 5 సంవత్సరాల్లో దాదాపు 40,000 కోట్ల రూపాయలు అక్రమంగా కొల్లగొట్టిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పాలసీ తీసుకొస్తే దాని మీద ప్రజల్ని బురిడి కొట్టిస్తూ విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఇసుక ఉచితంగా ఇవ్వడానికి. అంటే ఎక్కడైతే రీచ్ లో ఇసుక ఉంటుందో ఆ ఇసుక మొత్తం ₹0 అంటే ₹1 కూడా తీసుకోకుండా మీకు ఉచితంగా ఇసుక ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి. కానీ రీచ్ నుంచి ఎవరికైతే లబ్ధిదారు ఇంటికి చేర్చాలో దాని రవాణా ఖర్చు మాత్రమే ప్రభుత్వానికి కట్టాలి. అది కూడా కిలోమీటర్ చొప్పున ఇంత అని చెప్పి మాత్రమే ప్రభుత్వం వసూలు చేస్తుంది. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత నీచంగా విష ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఆలోచన చేయండి. 2019లో ఇదే తరహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ పచ్చి అబద్దాలు చెప్పి బురిడి కొట్టించి ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రక్తం ఏ రకంగా తాగాడో మనందరం చూసాము. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టాడో మనందరం చూసాము. జగన్మోహన్ రెడ్డి పచ్చి మోసగాడు, పచ్చి అబద్దాలు మాట్లాడుతూనే ఉంటాడనే విషయం దయచేసి ప్రజలందరూ ఒకసారి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పే పెయిడ్ ఆర్టిస్టులు గాని మాటలు నమ్మకండి దయచేసి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఉచితంగా ఇసుక సరఫరా చేస్తుంది. రవాణా ఖర్చు మాత్రమే లబ్ధిదారుడు పెట్టుకోవాలనే విషయం జీవోలో చాలా క్లియర్ గా ఉందనే విషయం దయచేసి గమనించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి, వాళ్ళ ట్రాప్ లో పడకండి.